ఈరోజు విద్యుత్ రంగాన్ని సెటరేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సర్వ ప్రయత్నం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడా కూడా కరెంటు కోతలు కూడా లేవు అనే విషయాన్ని కూడా నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్వర్టర్లు, జనరేటర్లు మళ్ళీ ఊపందుకున్నాయి అనేది కేవలం కేసీఆర్ మళ్ళీ బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్న మాటలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలు కరెంటు చూశారు అనే పద్ధతిలో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రోడ్లు వేసింది, యూనివర్సిటీలు కట్టింది, డ్యాములు కట్టింది, దేవాదుల కట్టింది, శ్రీశైలం కట్టింది. ఈ విధంగా అన్ని రకాల పనులు ఆ రోజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. మారుమూల ప్రాంతాలకు కూడా నీరందే విధంగా ఆ రోజు మేము చేయడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళే వచ్చి రోడ్లు పోసినట్టు, కరెంటు లేవులకు కరెంట్ ఇచ్చినట్టు, లేకపోతే పొలాలకు నీళ్ళు అందించినట్టు మాట్లాడడం హాస్యాస్పదం. మరి వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి కూడా ఒక్క ఎకరానికి కూడా ఈరోజు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మరి కాళేశ్వరంలో మేడిగడ్డలో ఉన్నటువంటి నీళ్లను కూడా వాళ్ళు బయటికి వదిలిపెట్టినట్టు 10 CMC ఎల్లంపల్లిలో ఎత్తిపోయకుండా బయటికి విడిచిపెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు యాదాద్రిలో థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టారు. అక్కడ ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించి 2015లో మొదలుపెట్టిన అంచనా 25,099 కోట్ల నుంచి ఈరోజు 34,543 కోట్లకు చేరుతుంది. అంటే ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ తోటి అధికం దాని మీద అమౌంట్ పడడం జరిగింది. కావాలని యాదాద్రి దగ్గర ప్లాంట్ పెట్టారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండదనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు. అది కూడా ఆ ప్రభుత్వం చేసినట్టు ఒక పెద్ద తప్పుగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. మరి రెండో దశ టీపీసీ కూడా మెగావాట్ల విద్యుత్ 10 ఏళ్ళైనా కూడా అందుబాటులోకి రాలేదు. ఎస్టీపీసీది సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యుత్ రంగంపై సమీక్షించి అన్నీ కూడా నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని మరి తక్కువ ధరతోటి ఎక్కువ నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించే దిశగా మరి ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా కూడా కేటీఆర్ గారు ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనను ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతా ఉన్నాను. ఇంకా కేసీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద. అసలు అంటే ఎవరితో వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. అటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం మంచి మర్యాద లేకుండా మరి ఆయన అమెరికా రిటర్న్ మంత్రిగా పనిచేశాడు, షాడో సీఎంగా పనిచేశాడు. ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే గివులే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పోయే కాలం దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్కి. మరి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒకరిది. మీ చెల్లెగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు. మీది కూడా ఒక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుది నడుస్తూ ఉన్నది విచారణ, మీరు చేసిన దందాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో ఇక లోపలికి పోతే మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతామని చూస్తారేమో. కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మానేస్తే మీకు మర్యాదగా ఉంటుంది, మాకు మర్యాదగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో, అక్రమాలు పాల్పడ్డారో, మరి ఏవైతే అంతకుముందు జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయో అన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు, మీ చెల్లెకు ఒక అనుభవం జరిగింది, నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి మర్యాదతో మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్కి కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు, మీకు అన్నీ తెలిసిన వాళ్ళు, మరి 10 ఏళ్ళ మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి పరిపాలన గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే అందరి ముఖ్యమంత్రుల్లోకెల్లా అసలు మొత్తంలో కూడా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కేసీఆర్ గారు. 10 సంవత్సరాల అధికారాన్ని బంగారంలాగా ఉపయోగించుకొని ఇచ్చిన తెలంగాణకు న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన
అవసరం ఉండే. ఈరోజు సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతో అయితే తెలంగాణ ఇచ్చారో అది ఒక్కటి తప్పితే అన్నీ చేశారు వాళ్ళు. ఎవరికైతే ప్రజలకు తెలంగాణ ప్రజలకు న్యాయం ఒక్కటి తప్పితే వాళ్ళు చేసుకోవాల్సిన అన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా కూడా మీరు బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోండి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు, రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు తెలంగాణకు ఇంకా మేము అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కరెంటు దాని గురించి, బ్యారేజ్ల గురించి, ఏవైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకి అసలే లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.